మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. గవర్నమెంట్ అయితే ఇప్పుడు వరకు నెంబర్ 1 ఉందండి. ఇప్పుడు వరకు ఏం డౌట్ లేదు. ఇప్పుడు మరి ఆయన వచ్చిన కానీ ముందు అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆ రెండోది ఉచిత బస్సు పెట్టాడు, 3 ఈ గ్యాస్ బండ్లు పెట్టాడు. మరి ఈ నెల 10వ తారీఖున అమ్మఒడి వేస్తానంటున్నాడు. మరి అట్లాగే వికలాంగులకు కానీ మరి లేని వాళ్ళకి కానీ పెన్షన్ కూడా ఆయన పెంచాడు. ఇప్పుడు 3,000 దాన్ని 6,000 చేశాడు. కొంతమందికి 10,000 ఇస్తున్నాడు. మంచాన్ని పరిమితం 15,000 ఇస్తున్నాడు. ఇప్పుడు వారికైతే నోట్ లేదండి. ఇప్పుడు వరకు ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఆ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అంటే అది చాలా లాస్ వస్తుంది లెక్క అయితే. మరి ఆదాయం మనకి రావాలి కదండి. ఆదాయం లేని దానివల్ల వీటికి రేట్లు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మేము ఉన్నాము, మాది ఆరుగోళ్ళ దగ్గర ఓగిరాల. ఇప్పుడు మా ఊరు చూసుకుంటే ఇప్పుడు పని లేదు. పని లేనప్పుడు ఈ పెన్షన్ల మీద చాలామంది బతుకుతున్నారు. మరి సిటీలో ఉంటారు, మరి పల్లెటూరు నుంచి సిటీకి వెళ్తాం. భోజనం చేయాలంటే వాటిలో 120 అంటున్నారు, 140 అంటున్నారు. మరి 5 రూపాయలకి ఉచితంగా భోజనం ఏమండి. ఇప్పుడు పల్లెటూరు నుంచి వెళ్తాం, అందరం తినపని ఉండేవాళ్ళు ఎత్తుకొని కదండి. మేము ఆ టైంకి వెళ్ళామనుకోండి, పలానా చాటు ఉంటుందని మాకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు వెళ్ళలేరండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు తింటున్నారు కదా, మరి వాళ్ళ ఆయన కాపాడినట్టు కదా వాళ్ళని. మరి 5 రూపాయలు భోజనం లేదు, కొన్ని 100,000 మంది కూడా చనిపోతారు వాళ్ళ పరిస్థితిని బట్టి. అట్లాగే ఇప్పుడు వరకు బాగుందండి. మరి ఆడపిల్ల నిధి వదులుతాను అంటున్నాడు, 1500, 18,000 వదులుతున్నాడు. అంటే 2 సంవత్సరాల అంటే దానికి బడ్జెట్ లేదండి. బడ్జెట్ ఇవన్నీ అన్ని సమకూర్చుకొని ఏమంటే ప్రజలు అని ఒక రకంగా అంటారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ నెంబర్ 1గా ఉండే కదా. ఆయన 6 సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడు. సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాడు కదా. మళ్ళీ రేపో మాపో 50 ఏళ్ళ పెన్షన్ వదులుతానంటున్నాడు. ఇంకా అంతకన్నా లేని వాళ్ళకి ఏం కావాలండి. వదలలేదంటే ఇవన్నీ లెక్కేసుకుంటాడు. ఇతంతు పెన్షన్ వదులుతున్నాడు కదా. ఇప్పుడు ఇతంతు పెన్షన్లో ఇప్పుడు భర్త చనిపోయిన ఆడవాళ్ళకి మన ప్రతి నెల వదులుతున్నాడు. అది ప్రతి నెల వదులుతున్నాడు అంటే ఇంకా ఈ సమాజంలో ఇంకా ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి ఒక్కసారి ఇప్పుడు ఈ 12, 10, 15 వదులుతున్నారని ఆయనే చెప్పాడు, మాట ఇచ్చాడు. కాబట్టి అది కూడా ఇంకా అది కూడా వదిలితే బాధలే ఉందండి. అందరికీ అనుకూలంగా ఉంది. ఏమండి ఇంతకుముందు గవర్నమెంట్ అంటే ఆయన ప్రభుత్వం ఎలా ఉందంటే అందినోడికి అందింది, అందనోడికి అందలా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎలా ఉందంటే నేను చంద్రబాబు ప్రభుత్వం ఇల్లు కట్టానండి, 2 గదులు ఇల్లు కట్టా. ఈ జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నాకు ఒక 70,000 బిల్లు పడింది, 1,50,000 లోను. వాళ్ళు గెలిచినప్పుడు మా ఇంటికి వచ్చారు, పుట్టు బాబు ఈ ఇంటికి లోన్ ఎంత పడింది అన్నారు. బాబు మరి చంద్రబాబు ప్రభుత్వంలో మరి నాకు 70,000 పడింది, మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, నాకు కాగితం కూడా వచ్చి ఉంది, మరి అది కట్టుకోవాలంటే మరి ఇంకా నాకు స్లాబ్ వేసుకోవాలంటే ఇంకా 80,000 కావాలి కదండి, నా బిల్లు పడిద్దిగా అన్న. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చంద్రబాబు ఓటు వేసావు కాబట్టి మాది జగన్ ప్రభుత్వం ఓటు ఇవ్వనని కంపల్సరీ చచ్చిపోయిన బిల్లు చేశాయని చెప్పాడు. మాకు చెప్తారమ్మా, ఓట్ల కోసం చెబుతారు. జరిగే పని ఇప్పుడు అయ్యేది అవును. ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది. నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు నీ పీరియడ్ అయ్యేపోతుంది. అది మరి అంతేకాకుండా ఈ సంక్షేమం విషయానికి వస్తే అసలు ఈ సంక్షేమం పథకాలు చాలా వరకు అవసరం అంటారా ప్రజలకి? సంక్షేమం అంటే ఇప్పుడు విద్యకే ఖర్చు పెట్టాలి, తప్పులేదు. పిల్లగాళ్ళకి మరి యూనిఫారం అని, బూట్లు అని మరి అవన్నీ ఇవ్వాలి కదా. పిల్లల ముందు చదువు వెనకబడిపోయింది. పిల్లలు జగన్ గవర్నమెంట్లో పిల్లలు బాగా చదివారు. ఎక్కువ % గవర్నమెంట్ స్కూల్ కింద పిల్లలు తల్లిదండ్రులు కూడా పంపించారు. అమ్మఒడి టయానికి పడింది. ఇప్పుడు అమ్మఒడి టయానికి పడతలేదు. ఏ పిల్లలకి అన్ని సౌకర్యాలు అసౌకర్యం బాగాలేదు. గవర్నమెంట్ అంత బాగాలేదు. ఇది అంటే జగన్ గవర్నమెంట్లో బాగుంది, విద్యాశాఖ బాగుంది అంటున్నారు. మరి అప్పుడు కన్నా కానీ ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు పిల్లలు ఫారెన్ వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు అంటే మొన్న ర్యాంకులు వచ్చాయి, 10th క్లాస్కి కూడా పేపర్లో ఇచ్చారంటున్నారు. మరి మీరు ఎందుకు బాగాలేదని అంటున్నారు? ఏ విషయంగా అసలు? ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏకపక్షం, మొఖం చూసి బొట్టు, పెర చూసి పీట అంతే. సామాన్యుడికి కింద తరగతి వాళ్ళకి గవర్నమెంట్ కాదు. ఇది డబ్బు ఉన్నోడికే గవర్నమెంట్. ఇది అంటే మా హౌస్ వైఫ్లకి ఏం తెలుస్తాయి అమ్మా? మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయనకే ఓటేసాం. ఓటం ప్రభుత్వానికే. అది పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలు విమర్శిస్తున్నారు కదమ్మా అందరూ. అది మేము ఖండిస్తున్నామండి.
ఎందుకని ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? అది ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చెప్పుకోగలుగుతాం అమ్మా, బయట తిరిగే వాళ్ళకంటే ప్రభుత్వం గురించి అంతా తెలుస్తుంది రాజకీయ అంటే పరంగా ఉన్నది. ఆయన ఇప్పుడు ఆయన అంటే ఇష్టం అంటే ఆయన గురించి కాస్త కూస్త చూస్తూ ఉంటారు కదా. ఆయన పేదలకు సాయం చేస్తున్నాడు. ఎవరు ప్రాణం పోతుందన్నా కూడా అక్కడికి వెళ్తున్నారుగా, వెళ్ళి అక్కడ పేషెంట్లను పలకరించి తనకు దోచింది కోట్లు కోట్లు ఇచ్చారు కదమ్మా రైతులకి వాళ్ళకి. అది అది మాకు నచ్చింది. అది మరి ఇంకా ఆ అందరూ మనస్తత్వం. విమర్శిస్తున్నారు కదా ఆయన్ని. ఇంకా అవంతా ఇంక మనకి వాళ్ళ మనస్తత్వానికి వదిలేయాలి. మరి ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉంది? అది చాలా మంది నష్టపోయారు కదమ్మా. కానీ కరోనాలో ఆయన కూడా చాలా సాయం చేశారు ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, బయటికి రాకుండా రేషన్ కానీ ఏదన్నా మనం కావాల్సింది ఆడవాళ్ళకి అదే కదా అంటే ఎవరు గవర్నమెంట్ లో వాళ్ళు చేశారు. చేశారు. ఎవరు తగ్గట్టు వాళ్ళు చేశారు. మీకు అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఓటేసాం మరి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఎప్పుడు అనుకోలేదమ్మా? ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారుగా. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ గుడ్, నైస్ అండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎడ్యుకేషన్ బాగుంది. స్కూల్స్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. గవర్నమెంట్ సెక్టర్ బాగుంది. బట్ బస్ అయితే ఆర్టీసీ బాగాలేదండి. ఆర్టీసీ వాళ్ళు మాకు జాబ్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది బస్సు. జాబ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు అది ఆయన పెట్టింది పాపం కరెక్ట్ బాగా ఒక క్యాడర్తో పెట్టడం అయితే కాన్సెప్ట్ బాగుంది. కానీ స్పెషల్గా మాకు జాబ్ చేసుకునే వాళ్ళకి ఫర్దర్ అనదర్ బస్సులను యాడ్ చేస్తుంటే బాగుండేది. అసలు మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుంది, ఈవినింగ్ రష్ ఉంటుంది. మేము జాబ్ చేసుకుని వచ్చేసరికి బస్సులు తగ్గిపోయాయి. చాలా ప్రాబ్లం ఉంది. అదైతే అంటే అవుటర్స్ ఎక్కువ అయిపోయారు. ఫ్రీ అనేసరికి అవుటర్స్ ఎక్కువ. పర్పస్ ఓకే, పర్పస్ ఒక కాన్సెప్ట్తో పెట్టాడు, అది బాగుంది, వెరీ గుడ్. కానీ బట్ అది ఇంప్లిమెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. కొంచెం బస్సులు యాడ్ చేస్తే కొంచెం అలాంటి వాళ్ళకి బాగుంటుంది, జాబ్ చేసుకునే వాళ్ళకి. అది ఒక్కటే చాలా బాగుంది. గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్. అంటే పరిపాలన కానీ, అంటే ఈ సంక్షేమం కానీ, ఇంకొకటి అభివృద్ధి కానీ, హెల్త్ పరంగా హాస్పిటల్స్ కానీ అంతా బాగుందండి. మెయిన్ ఓల్డ్ పీపుల్కి చక్కగా వెళ్ళొచ్చు, ఫ్రీగా పెట్టారు, చాలా బాగుంది. అంటే రాజధాని అమరావతి అవ్వడం కానీ అది ఇంకా బాగుంది, అది చాలా బాగుంది. దానివల్ల ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఏదైనా జాబ్స్ పరంగా కొంచెం డెవలప్ చేసి ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తున్నారు బయట, కానీ వాళ్ళకి జాబ్ అనేది సర్టన్ ప్లేస్ లేదు. కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం అవకాశం కల్పిస్తే బాగుంది. ఓకే మేడం. మరి అంతేగాని లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? లాస్ట్ గవర్నమెంట్ అంటే వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేశారు, బట్ వీళ్ళకి తగ్గట్టు ఈ ప్రెజెంట్ అమ్మఒడి ఇవి బాగున్నాయి కదా, కొంచెం అవి ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది.